వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని గరిమెళ్ల పాఠశాల విద్యార్థులు విద్యను అభ్యసించాలి. రఘునాథ్ ఫౌండేషన్ అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి. నలభై రోజుల చికిత్సతో నవజాత శిశువుకు ఉచితంగా ప్రాణం పోసిన మల్లికార్జున పిల్లల హాస్పిటల్ డాక్టర్ గోపతి శ్రీనివాస్. మందమరి పట్టణ ఇల్లందు క్లబ్లో బెల్లంపల్లి మందమరి ఏరియాలో 24వ త్రైపాక్షిక సేఫ్టీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల నాయకులు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఉన్నత విద్యను అభ్యసించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి సూచించారు. ఈ సందర్భంగా రఘునాథ్ వెర్రబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణ పరిధిలోని గరిమెళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, కిట్లు పంపిణీ చేశారు. రఘునాథ్ ఫౌండేషన్ అధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రోత్సాహం అందించి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ప్రతి పాఠశాలను సందర్శించి విద్యార్థులను కలుస్తున్నట్లు ఆయన తెలిపారు. జీవిత లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన ప్రణాళికతో ఉన్నత విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, కార్పొరేటర్లు బొట్ల అనిత సత్యనారాయణ, కస్తూరి నాగరాజు, నాయకులు అమీర్శెట్టి రాజ్ కుమార్, జోగుల శ్రీదేవి, ఆకుల అశోక్ వర్ధన్, బింగి ప్రవీణ్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను, ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులను, వాళ్లకు ఒకటి మా తరఫున ఒక స్కూల్ కిట్ ఇచ్చి, దానికంటే ముఖ్యము వాళ్ళు ఎందుకంటే 10వ తరగతి వచ్చిండ్రు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించాలి. ఈ 10వ తరగతి అనేది చాలా కీలకమైన, అంటే వాళ్ళ జీవితంలో ఇది చాలా కీలకం కాబోతుంది కనుక వాళ్ళని ఒకసారి కలిసి వాళ్ళని కొంచెం ప్రోత్సహిస్తే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కూడా ప్రైవేట్ పాఠశాల కంటే మంచి ఫలితాలు తీసుకొస్తారు. గర్మిలా పాఠశాలలో ఈరోజు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ పాఠశాలలో స్ట్రెంత్ పెరిగింది, 10వ తరగతిలో కూడా స్ట్రెంత్ పెరిగింది. గతంలో జరిగిన ఫలితాలలో ఇక్కడ నుంచి విద్యార్థులకు IIIT బాసరిలో కూడా సీట్ రావడం జరిగింది. ఈరోజు మళ్ళొక్కసారి ఈ విద్యార్థులందరినీ కలిసి స్కూల్ కిట్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా రాబోయే 10వ తరగతిలో వీళ్ళందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ తోటి మంచి రిజల్ట్ తీసుకొచ్చి స్కూల్కి పేరు తీసుకురావాలి. వాళ్ళు ఏదైతే వాళ్ళ జీవితంలో అనుకున్న లక్ష్యం, వాళ్ళు ఏదైతే కావాలనుకుంటున్నారో పెద్దగైనాక, దానికి మా వంతు పూర్తి సపోర్టు చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన గర్మిలా స్కూల్ పాఠశాల విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు. 10 సంవత్సరాలుగా వెర్రబెల్లి రఘునాథరావు గారు వెర్రబెల్లి ఫౌండేషన్ నుండి వారు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు స్కూల్ కిట్స్, బుక్స్ మరియు ఉన్నత మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తూ గర్మిల పాఠశాలనే కాకుండా నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహిస్తున్నందుకు వారికి శిరస్సు వంచి పాదవందనం తెలియజేస్తున్నాం.
వారి యొక్క ఈ లక్ష్యం ఎటువంటి గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థులు కూడా అత్యున్నత స్థానంలో ఉండాలనేటువంటి వారి యొక్క సంకల్పం మనం అందరం కూడా కష్టపడి చదువుకొని వారికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి విద్యార్థులందరూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మల్లికార్జున చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఒక అరుదైన చికిత్స నిర్వహించి 40 రోజుల క్రితం జన్మించిన శిశువుకు పునర్జన్మను ఇవ్వడం జరిగింది. దహగం మండలానికి చెందిన దంపతులకు 40 రోజుల క్రితం కేవలం 600 గ్రాముల బరువుతో శిశువు జన్మించడంతో మంచిర్యాలకు చెందిన మల్లికార్జున పిల్లల హాస్పిటల్ డాక్టర్ గోపతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శిశువును ఐసీయూలో చేర్చి 40 రోజుల పాటు నిరంతర వైద్యుల పర్యవేక్షణలో చికిత్సను అందించారు. డాక్టర్ గోపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం చిన్నారి కిలో 100 గ్రాముల బరువుకు చేరుకొని ఆరోగ్యంగా ఇంటికి వెళ్లే స్థితికి చేరుకుందని వైద్యుడు శ్రీనివాస్ గోపతి తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన ఈ కుటుంబానికి ఇలాంటి చికిత్స ఒక పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో జరిగి ఉంటే సుమారు 15 లక్షల నుండి 20 లక్షల వరకు ఖర్చు అయ్యేది అని వారి ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని మల్లికార్జున చిల్డ్రన్ హాస్పిటల్ యాజమాన్యం చిన్నారికి పూర్తిగా ఉచితంగా చికిత్స అందించడం జరిగిందని అన్నారు. నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలకు అవసరమైన ఆధునిక చికిత్స హైదరాబాద్, కరీంనగర్లలో మాత్రమే కాకుండా మన మంచిర్యాలలో కూడా అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నవజాత శిశువు తల్లిదండ్రులు, మల్లికార్జున హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. గోపతి నవజాత శిశువు మరియు చిన్నపిల్లల క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ వైద్యులు. ఈరోజు మల్లికార్జున చిల్డ్రన్స్ హాస్పిటల్కి ఒక సంతోషకరమైన రోజు. ఎందుకంటే సరిగ్గా 40 రోజుల క్రితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జన్మించిన పాపను సురక్షితంగా ఈరోజు ఇంటికి పంపించడం జరుగుతుంది. 40 రోజుల క్రితం దహేగాం మండలానికి చెందిన ఈ దంపతులకి గర్భధారణ సమయంలో వచ్చిన సమస్యల వల్ల ఎమర్జెన్సీగా డెలివరీ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో వీరికి 2 కవలలో ఆడపిల్లలు పుట్టడం జరిగింది. గర్భంలో ఉన్నప్పుడు వచ్చే రక్త ప్రసరణలో వచ్చిన సమస్యల వల్ల ఒక పాప నార్మల్గా బరువు పెరిగింది, ఇంకొక పాప బరువు పెరగకుండా చాలా క్లిష్ట పరిస్థితుల్లో జన్మించింది. ఆ పాప బరువు కేవలం 600 గ్రాములుగా మాత్రమే ఉండింది. వెంటనే ఆ పాపను మేము ఎన్ఐసిలో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. నాకు లండన్లో పనిచేసిన 2 సంవత్సరాల అనుభవం ఉంది. అక్కడ ఇలాంటి బరువు తక్కువగా పుట్టిన, నెలలు నిండక ముందు పుట్టిన పిల్లలకు అందించే వైద్య సదుపాయాల మీద, ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ ఉన్న వనరులను చూసుకొని ఈ పాపకు ట్రీట్మెంట్ అందించడం జరిగింది. సరిగ్గా 40 రోజుల నిరంతర పర్యవేక్షణలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇట్లాంటి పిల్లలకి ఎక్కువగా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. అలా ఇన్ఫెక్షన్ సోకకుండా ఈ పాపను ఒక్కదానిని మాత్రమే సపరేట్గా ఒక ఐసీయూ క్రియేట్ చేసి ఆ ఐసీయూలో వేరే పిల్లల్ని ఎవరిని అడ్మిట్ చేయకుండా 24/7 నర్సింగ్ స్టాఫ్ సహకారంతో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈ 40 రోజుల నిరంతర పర్యవేక్షణలో మా వైద్య బృందం కృషితో నర్సింగ్ స్టాఫ్ అంకిత భావంతో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈ పాప కూడా అంతే సహకారంతో ట్రీట్మెంట్కి రెస్పాండ్ కూడా అయ్యింది. ఇంత బరువు తక్కువగా పుట్టిన 600 గ్రాములుగా పుట్టిన పాపకి ట్రీట్మెంట్ కార్పొరేట్ హాస్పిటల్లో కనుక ట్రీట్మెంట్ అందిస్తే సుమారు 15 నుంచి 20 లక్షల ఖర్చు అయ్యేది. కానీ ఈ దంపతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మా హాస్పిటల్లో పూర్తిగా ఉచితంగా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. బరువు కిలో 100 గ్రాములుగా ఉంది. ఇది ఇప్పటి నుంచి చాలా తక్కువ బరువుతో పుట్టిన లేదా నెల నిండక ముందు పుట్టిన పిల్లలకి అవసరమైన అత్యాధునిక వైద్య సదుపాయాలు కేవలం హైదరాబాద్, కరీంనగర్లే కాకుండా మన మంచిర్యాలలో కూడా అందుబాటులో ఉండడం జరిగింది. ఇలా ఎవరైనా తల్లిదండ్రులు కనుక ఇలాంటి సమస్యలు ఉంటే సరైన సమయంలో సంప్రదిస్తే ఇలా బరువు తక్కువ పుట్టిన పిల్లల్ని కూడా మనం కాపాడుకోవచ్చు. ఈ జర్నీలో నాకు సహకరించిన మా వైద్య బృందానికి కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, హాస్పిటల్ సిబ్బంది కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏషియన్ శ్రీనివాస్ టాకీస్లో నిన్న సాయంత్రం 6 గంటలకు నాగబంధం చిత్రాన్ని ప్రేక్షకులకు యాజమాన్యం ఉచితంగా ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సినీ కార్మిక సమైక్య ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పొలసాని సత్యనారాయణరావు మాట్లాడుతూ నాగబంధం చిత్రం హిందూ సనాతన ధర్మాన్ని విశిష్టతను తెలియజేసే విధంగా ఉందని, ఈ చిత్రాన్ని మంచిర్యాల ప్రజలకు ఉచితంగా ప్రదర్శించి చూపాలనే ఉద్దేశంతో ఈరోజు 6 గంటలకు చిత్రాన్ని థియేటర్లో చూపించడం జరిగిందని తెలిపారు. హిందూ ధర్మాన్ని కాపాడడానికి, సనాతన ధర్మం విశిష్టతను ప్రజలకు వివరించడానికి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం జరిగిందని, ప్రజల నుంచి మంచి విశేష స్పందన రావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏషియన్ శ్రీనివాస థియేటర్ మేనేజర్ శ్రావణ్, సూపర్వైజర్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
ఏషియన్ శ్రీనివాస థియేటర్లో నాగబంధం అనే సినిమా చాలా ఇది మన హిందుత్వానికి మా హిందూ సాంప్రదాయంగా తీసిన సినిమా. ఇది అనంత పద్మనాభ దాని గురించి చాలా చక్కగా తీశారు వారు. ఇది సనాతన ధర్మం అనే ఏందన్నది ఈ సినిమాలో 100% చూపించాలని వీరు హైదరాబాద్ నుంచి వారు మన మంచిర్యాల ప్రజలకు స్ఫూర్తిగా వీళ్ళు హిందుత్వం కోసం ఈ సినిమా వేయడం జరిగింది. ప్రజల కోసం సినిమా కూడా ఫ్రీ చూపించడం జరిగింది. ఇది మన ఏషియన్ శ్రీనివాస్ థియేటర్లో ఇవాళ 6 o'clock వేసినాం. సినిమా అందరూ హ్యాపీగా వచ్చారు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. వారందరి కోసం సినిమా కూడా మేము ఇలా ఉచితంగా అందరికీ సినిమా చూపించడం జరిగింది ఏషియన్ థియేటర్. ఇది ఏంటంటే ప్రజలలో కూడా దైవభక్తి పెరగాలని, ఎందుకంటే హిందూ సాంప్రదాయం అనేది అందరికీ అట్టుకట్టుగా సినిమా తీసిండు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఆ హీరో గారికి, ఆ ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ గారికి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా మంచిర్యాల ప్రజలు ఆడపడుచులు చాలా వందల సంఖ్యలో వచ్చారు. ఇవాళ మా ఏషియన్ శ్రీనివాసలో 1000 సీట్ల కెపాసిటీ, ఆ 1000 సీట్ల కెపాసిటీ ఫుల్ అయింది. సినిమా అయిపోయినాక కూడా మీకు బ్రహ్మాండమైన రిజల్ట్ ఇస్తారు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది చాలా మంది చూడాలి సినిమా. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ సంగమల్లయ్యపల్లె దర్గా వద్ద గత 3 రోజులుగా నిర్వహిస్తున్న 104వ హజరత్ బాబా తాజుద్దీన్ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పురవీధుల గుండా ఊరేగింపును నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఇస్లామిక్ బోర్డు ప్రెసిడెంట్ సయ్యద్ మసూద్ అలీషా వార్షి మాట్లాడుతూ సంగమల్లయ్యపల్లె దర్గా వద్ద ఈ నెల 7వ తేదీ నుండి హజరత్ బాబా తాజుద్దీన్ ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నామని, చివరగా ఈరోజు వందలాది భక్తులచే ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రాత్రి 10 గంటల వరకు నిర్వహించనున్న ఈ ఊరేగింపు చివరకు సంగమల్లయ్యపల్లె దర్గా వద్దకు చేరుకుంటుందని, అనంతరం మహారాష్ట్రలోని బాబా తాజుద్దీన్ దర్గా వద్దకు వెళ్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మందమరి పట్టణంలోని ఇల్లందు క్లబ్లో బెల్లంపల్లి మరియు మందమరి ఏరియాలో 24వ వార్షిక త్రైపాక్షిక భద్రత సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సింగరేణి డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ కె వెంకటేశ్వర్లు డిఎంఎస్ అధికారులతో కలిసి క్లబ్ ఆవరణలో మొక్కలను నాటి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సింగరేణి మరియు డిజిఎంఎస్ గీతాల ప్రదర్శన అందరితో రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. గని ప్రమాదాలతో మృతి చెందిన అమరులైన కార్మికులకు సంతాప సూచికంగా 2 నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఎంఎస్ సాగేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి భూగర్భ గనులు మరియు వివిధ విభాగాలలో రక్షణ సూత్రాలను తప్పనిసరిగా పాటిస్తూ ఉత్పత్తి సాధించాలని సూచించారు. మందమరి ఏరియాలో ప్రమాదాల శాతాన్ని 0%కి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. సింగరేణి డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సింగరేణిలో రక్షణ చర్యలపై యాజమాన్యం ఎక్కడా రాజీ పడకుండా పగడ్బందీగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఉద్యోగులు అధికారులు సమన్వయంతో కలిసికట్టుగా రక్షణ సూత్రాలు పాటిస్తూనే నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను విజయవంతంగా సాధిస్తున్నారని కొనియాడారు. ఈ సమావేశంలో పాల్గొన్న కార్మిక సంఘాల నాయకులు గనుల్లో రక్షణ ఏర్పాట్లపై తాము తీసుకుంటున్న చొరవను డిజిఎంఎస్ అధికారులకు వివరించారు. ఈ విస్తృత స్థాయి రక్షణ సమీక్ష సమావేశానికి బెల్లంపల్లి రీజియన్ జిఎం సేఫ్టీ ఆఫీసర్ రఘుకుమార్, జిఎం రెస్క్యూ శ్రీనివాసరెడ్డి, ప్రెసిడెంట్ ఎస్ రమేష్, ఎం నరేందర్, ఏరియా ఏజెంట్లు, గని మేనేజర్లు, వివిధ విభాగాల అధిపతులు, సేఫ్టీ ఆఫీసర్లు, యూనియన్ ప్రతినిధులు, వర్గమైన ఇన్స్పెక్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. So I request, yesterday also I requested the general manager for a team to assess the present condition of all the store panels and report within a 15 minutes. This we do. Second, for everyone, for combine all the both the areas regarding the equipments used in underground. I have seen one of the SGLs in as you put one. The condition was so we need to have some kind of a standby or arrangement. Even that is required for the ventilation fans also. That's also it is actually. So I request this to be taken up. Regarding the underground mines, the requirement of a heavy monitoring arrangement that we have already given as a permission condition. That is not being implemented since almost a year. So this also is an important issue. From the same, I refer. I would like to quote Raghu sir already told. We give permissions and there are a lot of conditions in that. All the conditions are required. So I request all the agents and especially managers and safety officers, they should go through point wise what is written there and how we implement it. So some of the examples I have seen, the manager is not able to answer what is there and how we interpret this. So this is to be done. From there I will discuss regarding the open cast mines. Illumination is a major issue. Since implementation of the new circular, I think it was done in 2014. జనరల్ మేనేజర్ దాకా ఒక్క మాట మీద నిలబడుతూ మేము ఈ ఏరియాని మంచిగా నడిపించుకుంటూ ముందు తీసుకెళ్తున్నారు. వారందరూ కూడా ప్రతి ఎంప్లాయీకి, ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయీకి చక్కటి దృక్పథంతో తీసుకెళ్తూ సో మనకి ఏదైతే కంపెనీ ఇచ్చిన లక్ష్యాలు ఉన్నాయో అది సాధించే దిశగా వాళ్ళని కార్యముఖులు చేస్తూ వారికి అనుక్షణం వెన్నెంట్ సపోర్ట్ చేస్తూ మరి చక్కగా నడిపించే మంచి వాతావరణం ఈ 2 ఏరియాలో ఉండటం మనం చూస్తున్నాము. నాకు తెలిసిన 2 ఏరియాలు కూడా 100% మంచిగా ఉత్పత్తి కూడా సాధిస్తున్నాయి. సో మీరందరూ కూడా మరి మనస్ఫూర్తిగా మా అభినందన తెలియజేస్తున్నాయి. చక్కటి సలహాలతోనే తాడిచెర్ల బొగ్గు గని సింగరేణి సంస్థకు కేటాయించిన సందర్భంగా సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ సింగరేణికి తాడిచెర్ల బ్లాక్ 2ను కేటాయింపు కోసం అహర్నిశలు కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణలకు కార్మికుల తరపున ధన్యవాదాలు తెలుపుతూ వారి చిత్రపటాలకు రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్కేపీ సిహెచ్పిలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎండి అజిత్, గాండ్ల సమ్మయ్య, జిల్లా కార్యదర్శి మహంకాళి శ్రీనివాస్, గోపతి బానేష్, పట్టణ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ బత్తుల వేణు, కార్మికులు చిలుకల మధు, కాంపేలి నర్సయ్య,
ఎర్రబెల్లి రాజేష్, నల్గొండ నర్సింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్మిక శాఖ మంత్రివర్యులు, ఉపాధి కల్పన గనుల శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి అండ్ మా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి కృషితో ఈరోజు తాడిచర్ల బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించడం చాలా ఆనందదాయకం. ఈ పండగ వాతావరణంలో సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా మా వివేక్ వెంకటస్వామి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ హర్షాతిరేకాలు తెలియజేయడం జరిగింది. గతంలో కూడా కాకా కుటుంబం సింగరేణి సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి గారు ఏ విధంగా అయితే ఆదుకున్నారో ఇప్పుడు వాళ్ళ కుటుంబం, ముఖ్యంగా మా మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు మొన్ననే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆర్కేపీ ఓసీ 2ని కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ ఇప్పించిన గంట వివేక్ వెంకటస్వామి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తాడిచర్ల బొగ్గు గనులు రావడం వల్ల మనకు సింగరేణి కార్మికులకు ఉపాధితో పాటు ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఏ విధంగా అయితే గడ్డం వంశీకృష్ణ గారు పార్లమెంట్లో ఈ అంశాన్ని మన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ బొగ్గు బావులను మన సింగరేణి సంస్థకు కేటాయించే విధంగా ఏదైతే చర్యలు తీసుకున్నారో రాబోయే రోజుల్లో ఇక్కడ 40,000 ఉద్యోగాల కల్పన కోసం ఏదైతే మాట ఇవ్వడం జరిగిందో దానిలో భాగంగానే ఈ తాడిచర్ల బొగ్గు గనులను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ సింగరేణి మనుగడ కోసం కృషి చేస్తున్నందుకు ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల తరపు నుంచి కార్మికుల ఐక్యతను వర్ధిల్లాలని కోరుకుంటూ వివేక్ వెంకటస్వామి గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, గడ్డం వంశీకృష్ణ గారికి పాలాభిషేకం చేస్తూ మన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. ఈరోజు తాడిచెర్ల 2 మైన్ను ప్రైవేట్ వాళ్ళకి కాకుండా సింగరేణికి అప్పచెప్పినందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిఎస్పిలో మరి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, మరి ఎంపీ గారికి మరియు కార్మిక శాఖ మంత్రి వివేక్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. వాస్తవంగా ఈరోజు ఇదివరకైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పరిపాలించి ఏ ఒక్క బొగ్గు బావి కూడా కొత్తది ఇవ్వకుండా బావిలన్నీ మూతవేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వివేక్ సారు కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత ఈరోజు సింగరేణి కార్మికులకు మంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు కొత్త బావిలు వస్తూ ఉన్నాయి. అదేమో ఎంపీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ప్రతిసారి కార్మికుల కోసం మాట్లాడుతూ దీపైన కార్మికులు కూడా పింఛన్ సరిపడం లేదు, పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ, కొత్త బాయిలు రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి మొత్తుకోవడం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు కార్మికులకు ఈరోజు అప్పచెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఇదివరకు లేవు. ఇది వాస్తవంగా కాకా వెంకటస్వామి గారి ఫ్యామిలీ, కార్మికుల సమస్యలు తెలిసిన ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీకి ఓట్లేసి ఈరోజు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించేందుకు కార్మికులు సంతోషపడతా ఉన్నారు. తప్పనిసరి మరిన్ని కొన్ని బాయిలు, కొత్త బాయిలు రావాలని చెప్పేసి వివేక్ వెంకటస్వామి గారు, ఎంపీ గారు కృషి చేస్తూ ఉన్నారు. తప్పనిసరి వస్తాయని చెప్పేసి సందర్భంగా కార్మికులకు తెలియపరుస్తాం. సింగరేణి కార్మికులు ఇంత సంతోషంగా ఉన్నారంటే కేవలం మన ఎంపీ గారు గడ్డం వంశీకృష్ణ గారు, అదేవిధంగా మన కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ గారి కృషి ఎంతో ఉంది. ఈరోజు కార్మికులు ఇంత సంతోషంగా పాలాభిషేకాలు ఇట్లా సంబరాలు చేసుకుంటారంటే దానికి కారణం కేవలం వంశీ గారి కృషి, వివేక్ వెంకటస్వామి గారి కృషి ఉన్నదని చెప్పేసి మనం అందరం చెప్పుకోవాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి కూడా ఎటువంటి ఒక్క బొగ్గు గని కూడా సాధించలేదు. బడాబాబులకి కట్టబెట్టడానికి, బొగ్గు బావులను వాళ్ళకి అప్పచెప్పడానికే వాళ్ళ జీవితకాలం జరిపోయింది, కానీ ఒక్క బొగ్గు బావి కూడా మన సింగరేణికి కట్టబెట్టలేదు. ఈరోజు గడ్డం వంశీకృష్ణ గారు వాళ్ళు పార్లమెంట్లో గలం విప్పి ఎంతో కృషి చేసి కొట్లాడి మనకు తాడిచెర్ల బ్లాక్ 2ని తీసుకురావడం చాలా సంతోషకరం. అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే 9 బ్లాక్ కూడా రావడం చాలా సంతోషకరం. ఇలాగే చెప్పుకుంటూ పోతే రేపు రాబోయే రోజులలో మన ఆర్కేపీకి సంబంధించిన ఆర్కేపీ ఓసీ కూడా మనకు త్వరలో దానికి సంబంధించిన అనుమతులు రాబోతున్నాయి. దీని వెనుక కూడా గడ్డం వంశీకృష్ణ గారిది, వివేక్ వెంకటస్వామి గారి కృషి చాలా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే సార్ వాళ్ళు మన కార్మికుల కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాటా 5,000 ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రానున్న రోజుల్లో కార్మికుల కోసం ఎంతో కృషి చేస్తారు. వాళ్ళని మనం మళ్ళీ ఇక్కడ మన నియోజకవర్గంలో గెలిపించుకోవాలి. వాళ్ళ ద్వారా మనం ఇంకా మన నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి పరచుకోవాలి. ఇట్లా మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కేవలం గడ్డం ఫ్యామిలీతోనే అవుతుంది. వివేక్ వెంకటస్వామి గారు, వంశీ గారి కృషితోనే అవుతుంది అని చెప్పేసి మీ అందరికీ
తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మందమరి పట్టణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపుల్లో అవకతవకలు, అవినీతి జరిగిందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మందమరి ప్రెస్ క్లబ్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎండీ అబ్బాస్, కొంగల తిరుపతి రెడ్డిలు మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మందమరి పట్టణానికి మంజూరు చేసిన 400 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రస్తుతం 300 ఇండ్లను కుటుంబాలకు కేటాయించడం జరిగిందని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అందజేసిన ఇండ్లు లేని పేదల లిస్టులో ఉన్న వారిని చాలామందిని డిలీట్ చేసి నూతనంగా ఉద్యోగాలు చేస్తున్న ఇదివరకే బిల్డింగులు ఉన్నటువంటి వారిని లిస్టులో చేర్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడం జరిగిందని వారు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులను తప్పుతోవ పట్టించి వారికి అనుకూలమైన కార్యకర్తలకు, అనుచరులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించడం జరిగిందని అన్నారు. కమిషనర్, రెవెన్యూ అధికారులు పూర్తి విచారణ జరిపి ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే మందమరి పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ లోపం వల్ల త్రాగునీటి పంపిణీలో కలుషిత నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బండారి సూరిబాబు, ఓ రాజశేఖర్, బత్తుల శ్రీనివాస్, భూపేలి కనకయ్య, సురేందర్, రాజనర్సు, పల్లె నర్సింగ్, సాగర్, గొర్రె రామచందర్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు ప్రజల దగ్గరికి పోయి ఏమాత్రం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా లేదు. కనీసం అవగాహన లేకుండా పోతుంది. దయచేసి ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారిని, ఇక్కడ ఉన్నటువంటి లీడర్లను ఒకటే అడుగుతున్నాం. మీరు ఏ ఉద్దేశంగా, అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుందా లేకుంటే ప్రభుత్వం చేస్తుందా ఈ సర్ ప్రక్రియను? మరి ఎందుకు ఇంత అంటే ఆలోచన లేకుండా చేస్తుంది? మరి వీళ్లకు శిక్షణ ఇచ్చిరా ఇయ్యలేదా? బిఎల్ఓలకు మేము అడుగుతున్నాం. మరి శిక్షణ ఇచ్చినప్పటికీ ప్రతి ఒక్క బూత్ కాడికి పోయి, ప్రతి ఒక్క ఇంటి కాడికి పోయి, మరి చదువుకోని వాళ్ళు ఉంటారు. చదువుకోని వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పోయి, అమ్మ మరికి ఫామ్ గిట్ల ఉన్నది అని నింపిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? మరి ఉంటే ఒకసారి చూపెట్టండి. మరి మీరే పోతుర్రు కాంగ్రెస్ నాయకులు పోయి, మరి వాళ్ళకు ఈ ఒక పత్రం ఇస్తున్నారు. పత్రం ఇచ్చి ఇట్లా బట్టి ఇట్లా చూపెడుతురు తప్ప కానీ వాళ్ళకి ఇట్లా రాయాలని చెప్పేసి మీరన్నా చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా దాదాపుగా చదువుకున్న వాళ్ళే ఉన్నారు. దాంతోపాటు మా లీడర్లు కూడా ఉన్నారు. మా వాళ్ళు కూడా పోయి నిన్నటి నుండి ప్రక్రియ స్టార్ట్ చేసిర్రు. వాళ్ళు కూడా పోతుర్రు, ఇంటింటికి పోయి కంపల్సరీ అమ్మకి ఇట్లా నింపాలని చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ఖచ్చితంగా మీ మంత్రి గారైనా మంచిదే, మీరు ఎంపీ గారైనా మంచిదే, ఉన్నటువంటి స్థానికంగా ఎంఆర్ఓ కానీ, కమిషనర్ కానీ, లేకుంటే ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైనా సరే మళ్ళొక్కసారి మీటింగ్ పెట్టి ఈ బిఎల్ఓలకు మరి ఇలా నింపాలని చెప్పేసి మీరు చెప్పాలి. ప్రభుత్వం ఏమో కంపల్సరీ బిఎల్ఓలే నింపాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు చేస్తుంది. మరి ఎక్కడ చేస్తుంది? వాళ్ళు వస్తుర్రు, పోతుర్రు, ఫామ్లు ఇస్తుర్రు, పోతుర్రు. కనీసం నింపిన దాఖలాలు లేవు. ఒక్కొక్కరు నానా తంటాలు పడుతుర్రు. చదువుకోని వాళ్ళు ఇంటికి పోతే ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళు అందరూ అడుగుతారు, బిడ్డకి ఎట్లా నింపాలంటే వాళ్ళ ఫామ్లు పట్టుకొని నెట్ సెంటర్లకు పోయి. ఆనాడు తెలంగాణ ప్రభుత్వంలో బాల్క సుమన్ గారి నాయకత్వంలో 24 వార్డులు మందమరి మున్సిపాలిటీలో బీద కుటుంబాలకు ఇండ్లు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ సహకారం చేయాలని చెప్పేసి బాల్క సుమన్ గారి నాయకత్వంలో 560 ఇండ్లు మరి డబుల్ బెడ్రూమ్లు మరి కట్టడం జరిగింది. ఫస్ట్ విడతలో, మొదటి విడతల 250 మందికి మరి ఇల్లు కేటాయించమని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. మరి కొంతమంది అర్హులకు అన్యాయం జరిగిందని చెప్పేసి చాలా సందర్భాల మా బీఆర్ఎస్ పార్టీ నుంచి 24 వార్డులో ఉన్నటువంటి నాయకులు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. సార్, ఇవాళ ట్రాక్టర్ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, లారీ నడుపుకునే వాళ్ళు ఉన్నారు, ఆటో నడుపుకునే వాళ్ళు ఉన్నారు, హోటల్లో పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కల పరిస్థితి వీడియోలు, ఒక్కొక్క కుటుంబం ఇవాళ పని చేస్తూ ఉంటే వాళ్ళు అద్దె కట్టలేక, కిరాయికి ఉండి అద్దె కట్టలేక బాధపడతా ఉన్నారని చెప్పేసి ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా మరి హామీ ఇవ్వడం జరిగింది, వాళ్ళని రమ్మనండి, వాళ్ళని పంపించండి అని చెప్పేసి. అంటే చాలా మంది వీడియోస్, నిరుపేద కుటుంబాలు ఆఫీస్ పొంటి చాలా సందర్భాలు తిరిగినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ మిగతా రెండో విడతల కూడా మరి బీద కుటుంబాలకు అన్యాయం జరిగినటువంటి పరిస్థితి స్పష్టంగా ఏర్పడతా ఉన్నది. ఇవాళ ఎంఆర్ఓ గారు సర్ ప్రక్రియలో భాగంగా ఈరోజు రామకృష్ణాపూర్ పట్టణంలోని పలు వార్డులలో ప్రతి ఇంటికి
సర్వే ఫామ్స్ అందించడం జరిగింది. సార్ కార్యక్రమంలో భాగంగా బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఈ ప్రక్రియ కోసం మళ్ళీ ఓటర్లను కలిసి పత్రాలను స్వీకరించడం జరుగుతుంది. ప్రజలకు సర్ ఫారమ్స్ నింపడం తెలియకపోతే బిఎల్ఓలు బిఎల్ఏలు సహాయం అందించడం జరుగుతుందని వారు తెలియజేశారు. కావున ప్రజలందరూ గమనించి ప్రతి ఒక్కరూ ఫామ్స్ ఫిలప్ చేయించుకోవాలని స్థానిక ఇన్ఛార్జీలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 18వ వార్డు కౌన్సిలర్ పల్లె శ్రీదేవి రాజు, కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోపురాజ్యం, బిఎల్ఓలు గంగా, పోగుల రమాదేవి, బిఎల్ఏ వామనమూర్తి, డాక్టర్ రాజు, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 18వ వార్డులో ఎస్ఆర్ ప్రోగ్రాం చేస్తున్నాము. ఓటర్లందరూ కూడా ముఖ్యంగా గమనించాలి. ఈ ఓటు అనేది మనకు ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ఫాము బిఎల్ఓలు ఇస్తుండ్రు. అవి ఖచ్చితంగా నింపి మళ్ళీ బిఎల్ఓకు అందరు ఇవ్వాలి. రాయకుంటే రాకపోతే బిఎల్ఓలు కూర్చోబెట్టి రాపిస్తున్నాము. మీరందరూ కూడా వచ్చి ఈ రేపు రామ్నగర్లో కూర్చుంటాము, ఇవాళ అశోక్ నగర్లో కూర్చొని రాస్తున్నాం. తప్పకుండా ఓటర్లందరూ కూడా ఇది ముఖ్యంగా అందరూ గమనించాలి. తప్పకుండా ఓటు విలువ కాపాడాలని కోరుకుంటూ ఈ నెల 24వ తారీఖున సార్ ఏదైతే ఎస్ఐఆర్ అనే ప్రోగ్రాం జరుగుతుందో మరి ఓటర్ యొక్క ఎన్యుమరేషన్ ఫామ్స్ మరి బిఎల్ఓ ద్వారా ఇవ్వడింది. ప్రతి రాజకీయ పార్టీ కూడా బాధ్యతగా తీసుకొని మరి మనం ఎన్నికలప్పుడు సాధారణ ఎన్నికలటువంటి అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ శాసనసభ ఎన్నికల్లో మన పోలింగ్ ఏజెంట్ ఎట్లా పెంచుకున్నామో అదేవిధంగా ప్రతి పిఎస్కు బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్ కూడా సహకరించి మరి బిఎల్ఓకి సహకరించి మరి ప్రభుత్వం ఏదైతే ఒక లక్ష్యంతో పెట్టుకున్నటువంటి సర్ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు మరి సోషల్గా అవేర్నెస్ సంఘాలు కూడా సహకరించాలి. మరి ఓటర్స్ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. వేరే ఊర్లో ఉన్నప్పటికీ కూడా ఈ ఊర్లో మీ ఓటు ఉండాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులో ఓటు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. అదేవిధంగా బిఎల్ఓ కూడా మరి జిల్లా కలెక్టర్ గారికి మరి తహసీల్దార్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. బిఎల్ఓకి ఇప్పటికైనా వాళ్ళకు ఒక సహాయకులను ఒక్కొక్కరిని ఇప్పటికైనా అపాయింట్మెంట్ చేస్తే మరి ప్రభుత్వం అనుకున్న లక్ష్యం ప్రజల యొక్క కోరికలను ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కాత్రపల్లి మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని వారి పూర్తి వివరాలు అదేవిధంగా కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ పాస్పోర్ట్ ఇచ్చి మీ ఓటు మీరు కాపాడుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్ఐఆర్లో భాగంగా ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోవడానికి ఎస్ఐఆర్ ఫామ్స్ మేము ఇచ్చినాము. ఆ ఫామ్స్ మాకు నింపి ఇవ్వండి. రాయడం రాకపోతే మేమే రాసి ఆన్లైన్లో చేస్తాము. ఒకవేళ ఫామ్ గిట్ట ఇవ్వకపోతే అది ఆన్లైన్లో చేయడం రాదు, అప్పుడు ఓటు పోతుంది వాళ్ళది. ఖచ్చితంగా మేము ఇచ్చిన ఫామ్స్ మాకు తీసుకొచ్చి ఇస్తేనే మేము రాసి ఆన్లైన్లో చేస్తాము. తీసుకురండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని గరిమెళ్ల పాఠశాల విద్యార్థులు విద్యను అభ్యసించాలి. రఘునాథ్ ఫౌండేషన్ అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి. నలభై రోజుల చికిత్సతో నవజాత శిశువుకు ఉచితంగా ప్రాణం పోసిన మల్లికార్జున పిల్లల హాస్పిటల్ డాక్టర్ గోపతి శ్రీనివాస్. మందమరి పట్టణ ఇల్లందు క్లబ్లో బెల్లంపల్లి మందమరి ఏరియాలో 24వ త్రైపాక్షిక సేఫ్టీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.